ఇంకెవరైనా గెస్ట్ స్పీకర్ వచ్చాడు అనుకోండి, మమ్మల్ని చాటుకు తీసుకెళ్ళి ఏం చెప్తారో తెలుసా? ఏమండి ఒక పావు గంట చెప్పేయండి సార్ అంటాడు. అందుకే మీరు చూడండి, గెస్ట్ స్పీకర్ వచ్చినప్పుడు ముందు అయ్యగారు మాట్లాడాలి. ఆయన వెనక్కి తీసుకెళ్ళి ఏం చెప్తారనుకుంటున్నారు? ఏమండి మా సంఘ పరిస్థితులు ఇవ్వండి, మంచి వాక్యం చెప్పి మా వాళ్ళని హెచ్చరించండి సార్ అని ఎవరు అనరు. ఏమండి మా సంఘానికి ఆత్మీయత తగ్గిపోతుందండి, మంచి మాటలు చెప్పి మా వాళ్ళని ఉజ్జీవింపజేయండి సార్ అని ఎవరు అనరు. లోపలికి తీసుకెళ్ళి ఏమంటారు తెలుసా? సార్ ఇప్పటికే టైం అయిపోయింది, ఒక 20 నిమిషాలు చెప్పండి అంటాడు. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఒకవేళ 20 నిమిషాలు మీరు టైం చూసుకోకపోతే నేను సైగ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి అంటారు. సైగ చేస్తావా? డాక్టర్ గారు ఆపరేషన్ ఎన్ని గంటలైనా పర్వాలేదండి అంటాం, లేదండి ఒక ½ అన్ అవర్లో ముగించి తోసేయండి బయటకు అంటారా? పర్వాలేదండి, టైం అయిపోగానే బయట నుంచి నేను సిగ్నల్ చేస్తాను వెంటనే ఆపేయండి అంటారా? అనరు. అందుకే నేను 2 గడియారాలు పెట్టుకుంటారండి దేవాలయంలో. చాలా కాలం వరకు నాకు అర్థం కాలేదండి. ఇటువైపు ఒక గడియారం ఉంటుంది, అటువైపు ఒక గడియారం ఉంటుందండి. నేను చర్చికి వెళ్తే పాస్టర్ గారు చెప్తున్నాడు, ఒకవేళ మీకు టైము చూసుకోవడం కష్టమైతే ఆ ఎదురుగా ఉంది చూడండి, ఆ వాచ్లో మీరు చూడండి అంటున్నాడు. అంటే వెనక్కి తిరిగి చూసుకోలేం కదా మనం. అంటే 2 ఎందుకు పెట్టారు? అక్కడ పెట్టింది నా కోసం, ఇటు పెట్టింది మీకోసం. చూసారండి, ఇది ఆరాధన, ఇది ఆరాధన. ఏమండి అనుకుంటే అన్నీ ఆరాధనే, ఇది నిజమా అని మీరు ప్రశ్నించుకుంటే మీ మనసులోనే ఎన్నో అనుమానాలు వస్తాయి. గొడవలు, కొట్లాట్లు, కుమ్ములాట్లు, పదవుల కోసం ఎన్ని కార్యక్రమాలు జరుగుతాయో, ఈరోజు సంఘాలలో జరుగుతున్న కార్యక్రమాలు రాజకీయాలకు ఏమాత్రం తీసిపో తెలుసా? ఈరోజు సంఘాలలో జరుగుతున్నవి ఆ పదవుల కోసం కుమ్ములాటలు, ఆ డబ్బు కోసం కొట్లాటలు, డబ్బు కోసం కొట్లాటలు. వరంగల్లో క్రిస్టియన్ కాలనీ అని ఒక కాలనీ ఉందండి. వరంగల్లో చర్చ్ ఉంది. డిసెంబర్ 25 రోజు 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. పోలీసు వాళ్ళు వచ్చి లాక్ చేసి ఆ సంఘ పెద్దలందరినీ చెరసాలకు తీసుకెళ్లారు, జైలుకి. అది మన చరిత్ర. మళ్ళీ ఏంటో తెలుసా? మళ్ళీ ఏమంటాం తెలుసండి? ఆదివారం ఆరాధన. ఓ ఆరాధన. మరి ఆరాధనలో ఏం జరిగింది? కొట్టుకోవటం, తిట్టుకోవటం. ఇదా? సమాజంలో ఉన్నవాడు దేవాలయానికి వచ్చి మారిపోవాలి, కానీ దేవాలయానికి వచ్చిన వాడు ఏమంటున్నాడు తెలుసా? నా జీవితంలో దేవుణ్ణి ఇక నమ్మనంటున్నాడంటే మన పరిస్థితి ఏంటో మనకు అర్థమైపోయి ఉండాలి. ఇవి ఆరాధనలు. సమాజాన్ని మార్చడానికి నువ్వు నేర్చుకున్న ఈ మహాజ్ఞానాన్ని వెళ్ళి చెప్పి దేవాలయానికి నడిపించు. ముందు బయటికి వెళ్ళు, నువ్వు నేర్చుకున్న దాన్ని చెప్పు, అనేక మందిని దేవాలయానికి నడిపించు, దేవుని దగ్గరికి తీసుకొని రా. దేవాలయానికి వచ్చి నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చుకుంది చెప్పటానికి సమాజంలోకి వెళ్ళి నువ్వు అది నువ్వు చేస్తున్న ఆరాధన. ప్రకటించటం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎండనక వాననక నిద్రాహారాలు మాని సమాజంలోకి వెళ్ళి దేవుడి మాటలు చెప్పి వాళ్ళకు నచ్చ చెప్పి దేవుళ్ళలోకి నడిపించగలుగుతున్నావంటే అది నువ్వు చేసిన ఆరాధన. అది శిష్యులు చేసిన ఆరాధన, అది యేసుక్రీస్తు చేసిన ఆరాధన అండి. ఒక దగ్గర కూర్చోలేదండి, వెళుదాము రండి, ఇంకనూ వెళ్ళాలి. అన్ని ప్రాంతాలు తిరిగేశాడండి మహానుభావుడు. బేతనియా, బెత్పగే, యెరూషలేము, నజరేతు, కపెర్నహూము, ఈ ప్రాంతాలు, గలిలయ, ఈ ప్రాంతాలన్నీ తిరిగి దేవుని వాక్యాన్ని చెబుతున్న ఆ మహానుభావుడు చెబుతున్నాడు, నేను నాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నా, నేను నాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాను. ఆయనంటే ఆయన వల్ల ఈరోజు మనకు తెలిసింది ఏంటో తెలుసా? ఒక్క దగ్గర కూర్చొని వెళ్ళిపోవటం ఆరాధన కాదు. అలానే దేవాలయాలకు వెళ్ళొద్దని నేను చెప్పడం లేదండి, వెళ్ళండి, అక్కడ నేర్చుకోండి దేవుని గురించి నేర్చుకున్నది మీరు సమాజానికి వెళ్ళి ప్రకటిస్తే అది ఆరాధన, అది ఆరాధన. మరి వెళుతున్నది ఎందుకు? నేర్చుకోవడానికి వెళుతూ ఏమనుకుంటాడు? నేను ఆరాధనకి వెళ్ళొస్తున్నానండి అంటాడు.
లేదు. దేవుని గురించి నేర్చుకోవటానికి గుడి అనే బడికి వెళ్ళావు, నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది సమాజానికి వెళ్ళు, ప్రకటించు. అది ఆరాధన. అది ఆరాధన. అది యేసుక్రీస్తు చేసిన ఆరాధన. ఇదిగో కదిలే దేవాలయముగా నీ శరీరమే దేవునికి ఆలయముగా, ఇదిగో నీ హృదయాంతరాలలో నుంచి ఎదుటి వాణిని పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి బైబిల్లో ఉంటున్న మంచి మాటలు చెప్పి వాడిని మళ్ళిస్తున్నావంటే నువ్వు ఆరాధనలో ఉన్నావన్నమాట. అది నువ్వు ఆరాధనలో ఉంటున్నావు. ఇలాంటి ఆరాధనలు సమాజంలో జరుగుతున్నాయా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ప్రతి క్రైస్తవుడు ఇలా ఆలోచించగలిగితే సమాజం మారిపోతుందండి. కానీ ఎవరి గుడులు వారివి, ఎవరి సంస్థలు వారివి, ఎవరి పద్ధతులు వారివి, ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి కట్టడలు వారివి. బయటికి వెళ్ళి 4 మాటలు చెప్పేవారు ఈరోజు సంఘాలలో కరువైపోతే కూర్చొని 4 పాటలు పాడుకొని ఒక పావు గంట వాక్యం ముగించేసుకొని చిల్లర ఆయనకు వేసేసినట్టుగా వేసేసి ఆరాధన అనుకుంటున్నావా? నువ్వు వేయవలసింది నీ జీవితాన్నే వేయాలి దేవుడి కొరకు. నీ జీవితాన్నే పణంగా పెట్టాలి. యేసుక్రీస్తు తన ప్రాణాన్నే కానుకగా ఇచ్చాడండి దేవుడికి. అది నిజమైన దైవారాధన. అది నిజమైన దైవారాధన. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు ఏ ఆరాధనలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. మనుషులు పెట్టిన పద్ధతులు అనే దైవారాధనలో ఉన్నారా? వ్యర్థమైన ఆరాధన. లేదు, కనిపించే దాన్నే ఆరాధించాలన్న మనసు మీకు వస్తుందా? అది విగ్రహారాధన. లేదు, పాటలు పాడి దేవుడితో మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం ఆరాధన అనుకుంటున్నారా? అది దేవదూత ఆరాధన. అది దేవదూత ఆరాధన. అది దేవదూతలు, దేవుని సముఖంలో ఉన్న దేవదూతలు చేయాల్సిన పని. నీ పని బయటికి వెళ్ళి ప్రకటించాలి. నీ పని పరిశుద్ధుడు పరిశుద్ధులను పొగట్టడం వాటి పని. సమాజానికి వెళ్ళి ప్రకటించవలసిన పని నీది. లేదు, తెలియబడని దేవునికి ఆరాధన. ఎవరికో తెలియదు అనుకుంటున్నాం కదా. ఇంతకీ ఆరాధన ఎవరికి చేయాలో మనకు తెలుసా? తెలియకపోయినా ఆరాధన జరిగిస్తుందా? అయితే నీ ఆరాధన తెలియబడని దేవునికి. దేవుడే తెలియని నీకు నువ్వు చేసే ఆరాధన దేవుడికని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నా అది దేవుడు స్వీకరించడు. లేదు, నువ్వు నేర్చుకున్న మహాజ్ఞానాన్ని, నీ కష్టాన్ని వెచ్చించి ఇదిగో కదిలే ఈ దేవాలయంతో వెళ్ళి సమాజాన్ని దేవుని పాదాల దగ్గరికి నడిపిస్తున్నావా? నువ్వు చేస్తే అది నిజమైన ఆరాధన. అది నిజమైన ఆరాధన అండి. కానీ ఒక బాణీకి అలవాటు పడ్డారు. మనకు ఒక పద్ధతి కావాలి. ముందు పాటలు పాడాలి, ఆ తర్వాత లేచి నిలబడాలి, కూర్చోవాలి. ఈ సిస్టమ్కు, ఈ పద్ధతులకు అలవాటు పడ్డారు గనక ఈరోజు వాక్యాన్ని ప్రకటించటమే ఆరాధనని మనం జీర్ణించుకోలేమండి. కానీ యేసుక్రీస్తు చేసింది ఆయన బ్రతుకున్న కాలమంతా ఈ వాక్యాన్ని వెదజల్లాడు. అన్ని ప్రాంతాలకు, ఆయన పుట్టిన బెత్లెహేము సకల ప్రాంతాలకు కాలి నడకన వెళ్ళి ఈ మహాజ్ఞానాన్ని ప్రకటించి నేను నిజమైన దైవారాధన చేస్తున్నాడని మనకు మార్గదర్శిగా ఆయన నిలిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ ఆరాధనలో ఉన్నారో చూడండి. యేసుక్రీస్తు చేస్తున్న ఆరాధనే నిజమైన దైవారాధన అయితే నువ్వు చేయవలసింది కూడా అదే. ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడబెట్టి ఒకరోజు లేఖనాల పరిశోధన పెట్టి మీకు వాక్యాన్ని నేర్పించాలనుకుంటాను చూసారా? ఇది ఆరాధన. ఇది ఆరాధన. ఏమండి, ఇక్కడ పాటలు ఏమీ లేవు, కూర్చోవటం లేదు, నిలబడటం లేదు, కానుకలు ఏం పట్టడం లేదు అనుకుంటున్నామంటే దానికి అలవాటు పడ్డాం మనం. కానీ వాక్యాన్ని ప్రకటించటానికి నీ మనసు పూర్తిగా నీ కష్టాన్ని పెట్టి 10 మందికి వాక్యాన్ని వినిపిస్తున్నావంటే నువ్వు ఆరాధన చేస్తున్నావు అన్నమాట. ఆరాధన అదే దేవుడికి ఇష్టమైనది, దేవుడు సంతోషపరిచేది. ఒక్క పాపి మారితే నాకు సంతోషం అన్న దేవుని మాటను వింటుంటే, పాపి మారాలంటే వాక్యం ప్రకటింపబడాలి. వాక్యాన్ని ప్రకటించటమే దేవుణ్ణి సంతోషపరచటం అయితే అదే దేవుడు సంతోషించే దైవారాధన. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ఈ నిజమైన దైవారాధనలో మన జీవితాలు ఉండాలి తప్ప మిగిలిన వాటిలో ఉంటే దేవునికి పనికి రాకుండా, దేవునికి మనం అవసరత లేకుండా మనంగానే ఉంటాం, దేవుడుగానే ఉంటాడు. అలానే ఎవరిని గాయపరచాలనే మా ఉద్దేశం కాదు. బైబిల్లో ఉన్న వాస్తవాలను చెప్పినప్పుడు మనసు గాయపడటం సహజమే. అయినా
దేవుని మాటకు లోబడి ఆయన మాటల ప్రకారంగా మన బ్రతుకు మలుచుకోవటం మనకు కావలసిందే. కాబట్టి యేసుక్రీస్తు చేసిందే నిజమైన దైవారాధన. వచ్చిన మనం అందరం చేయవలసిందే అదే నిజమైన దైవారాధన. మిగిలిన పాఠాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. క్రీస్తు మాకు మార్గదర్శి అయితే యేసుక్రీస్తు చూపిన మార్గంలో మేము నడవాలి. ఆయన చేసిందే దైవారాధన అయితే, ఆయన చేసిందే మీ పిల్లలుగా క్రీస్తుకు వారసులుగా మేము కూడా చేయాలనే జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మీ మాటలు విని మనుషులు కఠినపరుచుకోక, మీ మాటలకు కరిగిపోయి మీ కొరకు బ్రతకాలన్న ఆలోచన మీ పిల్లలకు ప్రసాదించమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించమని, ఇంకా ఈ లేఖనాల పరిశోధన సదస్సు కొనసాగనై ఉంటుండగా కృప చేయమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని, పరలోకమందే బ్రతుకుందని, ఈ బ్రతుకుతోనే ముడి ఉందని, నీరాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను, పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. सर्वांनी जोरात टाळ्या वाजवा, जोरात. మీ ఉచితమైన కృప వల్ల మొదటి దినం నుండి ఈ చివరి దినం వరకు క్షేమంగా మహాసభలు జరిగించుకొనడానికి కృప చేశారు. ఈ చివరి దినంలో కూడా అద్భుతమైన మీ మాటలను అర్థం చేసుకొని మీ కొరకు బ్రతకగలిగే ఆలోచనలను మా అందరికీ ప్రసాదించమని కోరుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనిషికి మరణమే ముగింపు అనే ఈ సంచలనాత్మకమైన ఆలోచనాత్మకమైన సభలలో చివరి దినానికి వచ్చేసాం మనం. మొదటి రోజు మరణం తర్వాత ఉన్న జీవితాన్ని గురించి భూమి మీద ఉన్న మనుషులు ఎలా మాట్లాడుకుంటున్నారో, లోకంలో మానవ ఆలోచన సరళిని గురించి మొదటి రోజు విన్నాం. రెండవ రోజు మరణం తర్వాత ఉన్న ఒక మహా జీవితాన్ని గురించి సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు తాను మనకేం చెప్పాడో, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు తాను దేవుని కొరకు ఎలా అర్పణ అయ్యాడో, మరణించి తిరిగి లేచి ఒక మహాలోకానికి ఎలా వారసుడయ్యాడో నిన్న విన్నాం. ఈరోజు కూడా ఈ చివరి సందేశాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే బైబిల్లో రాయబడినవి సత్యాలే తప్ప అబద్ధాలు కాదు, కథలు అంతకంటే కాదు. బైబిల్లో ఒక అక్షరం రాయబడిందంటే దేవుడు మనకు అవసరం అనుకుని రాయించాడు. మనకు అవసరం అనుకుని రాయించాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అధ్యాయంలో ఏ మాట అయినా దేవుడు మనకు అవసరమని రాయించిన మాటలే. అందులోనూ పరలోకాన్ని గురించి కానివ్వండి, పాతాళ లోకాన్ని గురించి కానివ్వండి, అనేకమైన సందర్భాలలో ఇంచుమించు ప్రతి అధ్యాయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మరణం తర్వాత మనిషి జీవితంలో రెండున్నాయి. ఒకటి ఆనందపడే చోటు, అదే దేవుడున్న చోటు పరలోకం. అయితే ఈ దేవుడిచ్చిన ఈ చిన్న జీవిత కాలాన్ని బ్రతకకపోతే దేవుడు కూడా శిక్ష విధించాలనుకున్న లోకం, అదే నరకం. యేసుక్రీస్తు మాటల్లో వీటిని గురించి అనేకమైన సందర్భాలలో చెప్పినట్టుగా బైబిల్లో మనం చూడగలం. ఒక్కసారి ఆ మాటను మీరు చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనాన్ని మీరు చూడగలిగితే, నరకమున వారి పురుగు చావదు, యేసుక్రీస్తు నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అగ్ని హారదు. ఈ భూమి మీద మనిషి మరణిస్తాడు, మనిషితో పాటు ప్రకృతిలో ఉన్నవన్నీ మరణిస్తాయి. కానీ ఈ లోకాన్ని దాటితే దేవుడు శిక్షించే లోకం ఉంది. ఆ లోకంలో ఉంటున్న పరిస్థితి ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకమున అన్నాడు. పరలోకంలో ఎంత ఆనందం ఉందో, దేవుడు కోసం మనం బ్రతకకపోతే అంతకంటే భయంకరమైన బాధ నరకంలో ఉందని మహనీయుడైన యేసుక్రీస్తు ముందుగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి దేవుడు కోసం బ్రతకడానికే బరువు అనుకున్నాడు. మన పిల్లలు మన మాట వినకపోతే మనకి ఎంత కోపం వస్తుందో, మన పిల్లలు మన మాటకి ఎదురు తిరిగితే మనకెంత బాధ కలుగుతుందో దేవుడికి కూడా అదే కలిగింది. మనం పుట్టక మునుపు మనం కావాలన్న కోరిక కలిగిన వాడు దేవుడు. మన కొరకు ఎంత కష్టపడ్డాడో తెలుసా? మనము పుట్టిన తర్వాత మనకు కావలసినవన్నీ కలిగించడానికి దేవుడు 6 దినాల కష్టాన్ని అనుభవించాడు. ఎందుకు? రాబోతున్న నా పిల్లలు ఎక్కడుంటారు? వారికి ఒక నేల కావాలి, అదే భూమి. రాబోయే నా పిల్లలు వాళ్ళ ఆకలి తీరాలి. అందుకే ఈ ప్రకృతిలో మన అవసరాలను అనగా మన ఆకలిని తీర్చే ఎన్నో పండ్లు, ఎన్నో రకాల చెట్లు, మన కొరకు గాలి, మన కొరకు సెలయేర్లు, సముద్రాలు, పీఠభూములు, మైదానాలు, ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కలిగించాడు
అది రాబోతున్న మనందరి కోసమే. పాపో బాబో పుట్టబోతున్నాడు అనగా మనం ఏం చేస్తామో తెలుసా? చిన్న చిన్న దుస్తులు కొంటాం, ఇంకా బాగా ఆలోచించి ఒక ఉయ్యాల కొంటాం. కానీ దేవుడు మనం రాబోతున్నాడన్న సంగతి తెలుసుకొని ఒక ఉయ్యాల కొంటే సరిపోదు. ఈ ప్రకృతినే కలిగించే అంత కష్టాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయనకున్న ఒకే ఒక్క ఆలోచన, భూమి మీదికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన కోసం బ్రతకాలని. ఇదేమన్నా తప్పుగా కనిపిస్తుందా? దేవుడు మనల్ని కోరుకున్న ఒకే ఒక్క కోరిక, మనం ఆయన కోసం బ్రతకాలన్న కోరికను కలిగిన వాడుగా నీ కోసం ఇన్ని కలిగించి భూమి మీదికి నిన్ను రప్పించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషికి కావలసినవన్నీ ప్రసాదించాడు. ఆకారాన్ని ఇచ్చాడు, ఆయుష్ను పోశాడు, నీకు కావలసినవన్నీ నీ కాళ్ళ దగ్గర పెట్టాడు. ఎందుకు? నువ్వు ఆయన కోసం బ్రతకాలి. దేవుడు ఇంత కష్టపడి కోరుకున్న కోరిక మనిషికి అర్థం కాలేదు. భూమి మీద మనిషి పుట్టిన నాటి నుండి పాపమనే లేని ఈ లోకంలో ఆదాము దగ్గర నుంచి ఆలోచిస్తే ఇప్పటి వరకు పాపం అనేది విస్తరించింది. దేవుడు కోసం బ్రతకటం అనేది మనిషి బరువు అనుకున్నాడు. అందుకే ఈరోజు సమాజాన్ని చూడండి, చెడిపోయిందండి సమాజం. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి చనిపోయే వృద్ధుల వరకు ఆలోచిస్తే దైవభక్తి లేదు, దైవభీతి లేదు. అమ్మో, నేను ఈ కార్యక్రమాన్ని చేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడో అన్న భయం అంతకంటే లేదు. అందుకే మన దేశంలో కానివ్వండి, విదేశాలలో కానివ్వండి, యువత దగ్గర నుంచి పెద్దవారి వరకు, చిన్నపిల్లల దగ్గర వరకు భయంకరంగా చెడిపోయిన దినాలలో మనం ఉన్నామండి. మరి దేవుడు అనుకున్నది వేరు, ఈరోజు సమాజంలో మనిషి చేస్తున్నది వేరు. దేవుడు అనుకున్నది తన కోసం బ్రతకాలని, భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి తన కోసమే బ్రతుకుతూ దేవుడికి ఇష్టము లేని కార్యక్రమాలలో మునిగిపోయాడు. దేవునికి ఇష్టము లేని కార్యక్రమమే పాపం. పోలీసు భాషలో నేరం అంటారు, నేరం. బైబిల్ భాషల్లో దేవుడికి వ్యతిరేకమైనది పాపం. చట్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చేస్తే నేరస్తులు, నేరం అని పిలుస్తారు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే బైబిల్ భాషలో ఏమంటారంటే పాపం అంటారు. మరి చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న వారికి నేరస్తులుగా ముద్ర వేసి కోర్టులు, అరెస్టులు, చెరసాలలు, శిక్షలు మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఎవరైనా హత్య చేశారనుకోండి, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కోర్టుకు పంపిస్తారు, విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత శిక్ష ఖరారవుతుంది. ఒకవేళ నేరం పెద్దదైందనుకోండి, అండమాన్, నికోబార్ లాంటి భయంకరమైన ప్రదేశాలలోకి శిక్షాకాలం పూర్తి చేసుకోవడానికి నేరస్తులను అక్కడికి పంపుతారు. ఈ భూమి మీద నేరం చేస్తే శిక్ష ఉంటున్నప్పుడు మనిషి దేవుని దృష్టికి పాపం చేస్తే శిక్ష ఉండదా? దేవుడు వదిలేస్తాడా? పోనీ ఎంతకాలం అని వదిలేస్తాడు? ఎందుకంటే మనం విన్నది ఏంటంటే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. ఈ మాటలు ఎక్కువ వినటం వల్ల మనం ఏం చేసినా పర్వాలేదు అనుకునే స్థితి వచ్చిందండి మనకి. మనం ఎక్కువగా విన్నాం, అంటే ఏం చేసినా పర్వాలేదు అనుకుని విన్నాం. కానీ మీరు బాగా ఆలోచించవలసింది ఏంటంటే దేవుడికి ప్రేమ ఉంది, కాదనటం లేదు. దేవుడికి కరుణామయుడు, కాదనటం లేదు. కానీ ఈ జాలి, ప్రేమ, కరుణకు కూడా హద్దు ఉంది. మీరిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే ఇంకా మిమ్మల్ని ప్రేమించాలన్న రూల్ అనేది లేదు. లోకంలో మీరున్నప్పుడు దేవుడి దగ్గరికి మిమ్మల్ని రావటానికి మీ మీద ప్రేమ కలిగి, కరుణ కలిగి, జాలి కలిగి చూశాడు.
దేవునిలోకి మిమ్మల్ని రావటానికి. ఇదే కరుణ, ఇదే జాలి మేము చచ్చిపోయినంత వరకు ఉండాలి అనుకుంటే పొరపాటు. మీ కన్నబిడ్డల్నే కోపం వస్తే మీరు కొడతారు. ఎప్పుడు ప్రేమ కలిగి మీరు ఉండరు. అప్పుడప్పుడు కోపం వస్తే కోప్పడతారు మీరు. మరి పరలోకమందున్న కన్న తండ్రికి కోపం లేదనుకుంటున్నారా? కోపం రాదనుకుంటున్నారా? ఆయనకి కోపం ఉంది. ఎప్పుడో తెలుసా? ఈ భూమి మీద మనిషి తనకిష్టం వచ్చినట్టుగా బ్రతికితే దేవుడికి కోపం వస్తుందండి. ఆయన కోసం బ్రతికితే జాలి, కరుణ, ప్రేమను చూపిస్తాడు. నువ్వు ఆయన కోసం బ్రతికితే నీ గురించి ఆలోచిస్తాడు. నీ పట్ల ప్రేమ కలిగి ఉంటాడు, నీ పట్ల కరుణ కలిగి ఉంటాడు, నీ పట్ల దయ కలిగి ఉంటాడు. ఆయనకే వ్యతిరేకంగా నీకిష్టమైనట్టుగా నువ్వు బ్రతికితే దేవుడు ప్రేమను కాదు, కోపాన్ని చూపిస్తాడు. దేవుడు కోపాన్ని ఎలా చూపిస్తాడో భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు మాటల్లో చెబితే అర్థం కాదని ఒక యథార్థ వాస్తవ గాథను ఆయన చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే మనిషికి అవసరమైనవి వాస్తవాలను చెప్పాలి. నరకం ఉంది అంటే మనకు అర్థం కాదు, అసలు ఏదో అనుకుంటున్నారు లేండి అనుకుంటాం. అందుకే యేసుక్రీస్తు దేవుడు విధించబోయే శిక్ష ఎప్పుడు? మరణము తరువాత. ఎందుకు? మనిషి మరణానికి ముందు తన కోసం బ్రతకకపోతే ఈ జన్మను ప్రసాదించింది, ఈ జీవితంలో నువ్వు దేవుడి కోసం బ్రతకాలని నువ్వు ఎవరివైనా కానివ్వు. రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు, కోటీశ్వరుడు దగ్గర నుంచి కూటికి లేని వాడి వరకు, నువ్వెవరైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, దేవుడి కోసం బ్రతకడానికి నువ్వు పుట్టావు. ఆయన ఏం చేయమన్నాడు? బరువులు ఏమన్నా మొయ్యమన్నాడా? మనసు మార్చుకొని నా కోసం బ్రతకండి అన్న మాటే మనిషికి బరువైపోతే, చెడు కార్యక్రమాల నుంచి నా కొరకు బ్రతికి మంచి కార్యక్రమాలు చేయమని అనటమే కదండి. ఏమండి, డాక్టర్ గారు మానేయమంటే మానేయమా? మానేస్తాడు, చాలా మానేస్తాం. ఏమంటే మీ ఇష్టం అండి, నేను చెప్పినవి మీరు మానకపోతే మీరు చచ్చిపోతారని అనగానే భయపడిపోయి అన్నీ మానేస్తాం. దేవుడు కూడా బైబిల్లో కొన్ని చెబుతున్నాడు, కొన్ని మానేయమని చెప్తున్నాడు. పాప కార్యక్రమాల నుంచి బయటికి చెప్తున్నాడు, మనల్ని మానేయమంటున్నాడు. బైబిల్లో దేవుడు చెప్పినప్పుడు మానేస్తున్నాడా మనిషి? చెప్పండి. డాక్టర్ గారు చెబితేనేమో గుర్తుపెట్టుకొని మానేస్తాడు. దేవుడు అక్షరాలుగా రాయించి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో రాసి పెడితే మాత్రం బైబిలే కదా, దేవుడే కదా, ఏం కాదులే. చూసారా, దేవుడంటే మనిషికి ఎంత నిర్లక్ష్యం వచ్చిందో. ఒక డాక్టర్ చెప్పినప్పుడు మీరు విన్నప్పుడు దేవుడు చెప్పితే ఎందుకు వినటం లేదు? అందుకేనండి ఆయనకు బాధతో కూడిన కోపం కలుగుతుంది మనమంటే. అందుకే బ్రతికుండగా మనల్ని ఏం చెయ్యాలనుకోవటం లేదు ఆయన. ఎందుకు? బ్రతికుండగా నిన్ను శిక్షిస్తే చనిపోయి శిక్షను తప్పించుకుంటాం. అందుకే చూడండి, బ్రతికుండగా చెరసాలలో వేసాడు అనుకోండి దేవుడు, చెరసాలలో మనం చచ్చిపోయామనుకోండి శిక్ష తప్పించుకుంటాం. అందుకే దేవుడు మరణించిన తర్వాత శిక్ష విధించాలనుకున్నాడు. ఎందుకు? ముందుగానే నువ్వు చనిపోతావు గనక చనిపోయిన తర్వాత మళ్ళీ చావంటూ ఏమీ లేదు. చూసారా, అందుకే ఈ శిక్ష కూడా మరణం తర్వాతనే ఉంది. ఈ మరణం తర్వాత ఉన్న శిక్ష గురించి యేసుక్రీస్తు ఒక యథార్థ వాస్తవ గాథను చెప్పటానికి ప్రయత్నం చేస్తూ క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మనం చదువుకున్న పాఠ్యభాగం. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలం. అంటే నేటికి యేసుక్రీస్తు చెప్పిన యథార్థ గాథ జరిగి 3500 సంవత్సరాలు. అవి 1500, ఇవి 2000. 3500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకీ ఆ సందర్భం ఏంటో చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకోగలిగితే
ఇద్దరి జీవితాల గురించి రాశాడండి. ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను ఉండెను అంటే ఉన్న సంగతి చెబుతున్నాడా తప్ప లేని ధనవంతుణ్ణి ఉన్నాడని చెప్పట్లేదు. ఒకవేళ లేని ధనవంతుణ్ణి ఉన్నాడని చెప్పితే అది అబద్ధం. యేసుక్రీస్తు అబద్ధం ఆడేవాడా? అబద్ధం ఆడవలసిన కర్మ ఆయనకేం పట్టలేదు. ధనవంతుడు ఒకడు ఉండెను అంటే ఉన్న సంగతి చెబుతున్నాడే తప్ప లేని ధనవంతుణ్ణి సృష్టించి ఉన్నాడు అని చెప్పటం లేదండి. యేసుక్రీస్తు అలా చెప్పడండి. ఆయన మాట్లాడితే ముత్యాలే, ముత్యాల లాంటి వజ్రాల లాంటి మాటలు మాట్లాడతాడే తప్ప మనిషిలా మనలాంటి మాటలు ఆయన నోటికి రావు. ఉన్న సంగతి చెబుతున్నాడు. ఆ ఉన్న ధనవంతుడు ఎలా ఉన్నాడో ప్రతిరోజు అతని కార్యక్రమాల గురించి చెబుతున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. అసలే ధనవంతుడు, డబ్బు విస్తారంగా ఉంది. ఆ డబ్బుతో ప్రతిదినము సుఖపడటానికి అలవాటు పడ్డాడు. ప్రతిదినము సుఖం అంటే ఏముందండి? మంచి బట్టలు వేసుకునేవాడు, ఊదారంగు బట్టలు. ఏమండి, ధనవంతుడు ఏ బట్టలు వేసుకున్నాడో కూడా చెబుతున్నాడు చూడండి. ఆ బట్టల కలర్ కూడా చెబుతున్నాడు చూడండి. ఒక వారం రోజుల క్రితం మీరు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటో చెప్పండి అంటే మనమే చెప్పలేం. చెప్పగలరా మీరు? ఏదో వేసుకున్నాను అంటాం. కానీ దేవుడు మనిషిని ఎంత క్షుణ్ణంగా చూస్తాడంటే నువ్వు వేసుకున్న బట్ట ఎలాంటిదో చూస్తాడు, నువ్వు వేసుకుంటున్న బట్టల రంగేంటో కూడా చూస్తాడు. ఏంటనుకుంటున్నారు దేవుడు? మనం ఏమనుకుంటాం? ఇన్ని కోట్ల మందిలో దేవుడు నన్ను చూస్తాడా, పోనీలే అనుకుంటాం. ఈ ఇంచుమించు 680 కోట్ల మంది కదా, ఈ 600 కోట్ల మందిలో దేవుడు నన్నేం చూస్తాడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి కనుమరుగైనది ఏదీ లేదు ఈ ప్రకృతిలో. ధనవంతుడు ఏ రంగు బట్టలు వేసుకున్నాడో కూడా రాయించాడంటే దేవుడు మనిషిని ఎంత దగ్గరగా చూస్తాడో చూడండి. నీ మాట ఆయనకు తెలుసు, నీ నడక, నీ పడక, నీ చేతలు, నీ అలవాట్లు అన్నీ ఆయనకు బాగా తెలుసు. నువ్వు చేసినవి నువ్వే మర్చిపోవచ్చు, కానీ నువ్వు చేసినవన్నీ దేవుడికి బాగా తెలుసు. ఏంటనుకుంటున్నారు దేవుడు అంటే? ప్రతిదినము అంటే ప్రతిరోజు వీడు ఏం చేస్తున్నాడో గమనించాడు. ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? బాగా సుఖపడుతున్నాడండి. చూసారా? నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఉన్నాడు. దేవుడి కోసం నేనేమైనా చెయ్యాలా అన్న ఆలోచన లేదు. ఉన్న ధనాన్ని పెంచుకుంటూ ఆ ధనంతో ఇక్కడే స్వర్గం అనుకుంటూ తినడానికి తాగడానికి అలవాటు పడిపోయి ఇదిగోడి పరిస్థితి చూడండి. ఇక రెండో క్యారెక్టర్ను పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు లాజరు అండి. ఆయన పరిస్థితి చూడండి ఒకసారి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై సుఖాలతో నిండిపోయిన ధనవంతుని ఇంటి ముందు వాకిట్లో కురుపులతో నిండిపోయిన లాజరు అనే పేరు గల దరిద్రుడు ఉన్నాడండి. దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. ఆయనకి ఏమీ లేదంటే ఏమీ లేదు. చివరికి ఆరోగ్యం కూడా లేదండి. ఏమంటే మనిషికి ఏమీ లేకపోయినా కనీసం ఆరోగ్యమైనా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఉన్నవన్నింటినీ కోల్పోయాడు, చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. కురుపులతో నిండిపోయాడండి. పాపం ఆకలి వేస్తుంది లాజరుకి. ఆకలి వేస్తుంటే ఎలా ఆకలి తీర్చుకోవాలనుకుంటున్నాడో చూడండి ఒకసారి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. చదవండి.
అతడు లాజరును ఒక దరిద్రుడు లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ధనవంతుని ఇంటి వాకిట్లో పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక ఏమండి, లాజరుకు ఆకలి అయితే ఎలా కడుపు నింపుకోవాలనుకుంటున్నాడో తెలుసా? ఎలా కడుపు నింపుకోవాలనుకుంటున్నాడంటే ధనవంతుడు తింటాడు. ధనవంతుడు ఎక్కడ తింటాడు? టేబుల్ మీల్స్ చేస్తాడు, బల్ల మీద తింటాడు. ధనవంతుడు తింటున్నప్పుడు కొన్ని రొట్టె ముక్కలు బల్ల మీద పడతాయి. ఆ బల్ల మీద పడిన రొట్టె ముక్కలను బయట పడేస్తారు. ఆ బయట పడేసిన రొట్టె ముక్కలతో నేను కడుపు నింపుకుంటాను అంటున్నాడు. చూసారా? ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఇప్పుడు లాజరు ఆకలి తీరాలంటే ఎవరు తినాలి? ధనవంతుడు తినాలి. పోనీ ధనవంతుడు తినగానే సరిపోయిందా? ధనవంతుడు తింటున్నప్పుడు కొన్ని రొట్టె ముక్కలు క్రింద పడాలి. ప్రతిరోజు పడతాయా? పోనీ పడే రొట్టె ముక్కలు ఎన్ని ఉంటాయండి? కొన్ని. ఆ రొట్టె ముక్కలను పనివారు బయట పడేస్తే అప్పుడండి లాజరు ఆకలి తీరుతుంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? లాజరుకు ఆరోగ్యం లేదు, కనీసం ఒక పూట ఆకలిని తీర్చుకోవటానికి అవకాశమే లేదు. దేవుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, దేవుడా నాకు భోజనం పెట్టని ప్రార్థన చేయలేదండి ఆయన. చేయలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? ఉన్నంతకాలం దేవుడి కోసం కష్టపడతాను, ఉన్నంతకాలం దేవుడి కోసం కష్టపడతాను, నాకు ఇది కావాలి అది కావాలని దేవుణ్ణి అడగలేదు. ఉన్నంతకాలం కష్టపడతాను, కన్ను మూస్తే ఒక మహాలోకానికి వెళ్ళిపోతానన్న ఆనందం అండి. ఈ కష్టం ఎంతవరకు? ఈ ఆకలి ఎంతవరకు? కన్ను మూసేంతవరకే కదా. నేను మరణిస్తే ఇదిగో నా బ్రతుకుకు మెచ్చి ఆ తర్వాత దేవుడు ఒక మహాలోకాన్ని ఇస్తాడు. నాకు ఆ మహాలోకం కావాలే కానీ ఈ భూమి మీద నాకేమి వద్దనుకుంటూ బ్రతుకుతున్నాడండి లాజరు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాలను మీరు ఆలోచించుకుంటే లాజరు కంటే దరిద్రమైన జీవితం మనకి ఎవరికైనా ఉందండి? ఇల్లు లేక, వాకిలి లేక, ఆరోగ్యం లేక, ఇంటి వాకిట్లో పడుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరే స్థితి ఇక్కడ మనకి లేదండి. నిజమే, లేదు. అంటే మనకంటే భయంకరమైన జీవితంలో ఉండి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నా చూడండి లాజరు. ఏమీ లేని స్థితిలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. అన్నీ ఉన్న మనకేమైంది మరి? ఇల్లుంది, సొంత ఇల్లుంది, పోనీ ఉండటానికి రెంటిల్లో ఏదైనా ఉంది, అందరూ ఉన్నారు, మనకి ఉద్యోగం ఉంది, ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో, పని ఉంది, పిల్లలు ఉన్నారు. ఏమీ లేని లాజరు జీవితాన్ని చూస్తుంటే ఏమీ లేనివాడే ఎంత భక్తిగా ఉంటే అన్నీ ఉన్న మనం ఎంత భక్తిగా ఉండాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. భక్తి అనగానే ఆదివారం 2 గంటలు కూర్చొని ఆరాధన అయిపోగానే ఇంటికి వెళ్ళటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూడటం, ఈ సోమవారం నుంచి శనివారం వరకు మనకిష్టమైనట్టుగా బ్రతకటం కాదు భక్తి అంటే. ఏమీ లేకపోయినా, ఏమీ అడగకుండా ఉన్నంత కాలంలో దేవుడి కోసం బ్రతకాలన్న లాజరు పట్టుదల చూడండి మీరు. ఏమీ లేకపోయినా దేవుణ్ణి ఏమీ అడగకుండా ఉన్నాడు. అన్నీ ఉన్నా ఏదో తక్కువైపోయిందని ఎప్పుడు దేవుణ్ణి ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడుగుతుంటామండి మనం. దేవుణ్ణి అడగకుండా ప్రార్థన చేస్తామా ఎప్పుడైనా మనం? దేవుడా ఇదివ్వు అదివ్వు అదివ్వు ఇదివ్వు, నేను మాత్రం నీకేమి ఇవ్వను, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, నేను మాత్రం నీకేమీ చేయను. చూసారా? దేవుడు నీకు అన్నీ చెయ్యాలి, నువ్వు మాత్రం దేవుడికి ఏం చేయకూడదు. అదే కదా ఈరోజు నేర్చుకునేది మనం. దేవుడు ఆరోగ్యాన్ని మనకి ఇవ్వాలి, మా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని డ్యూటీలలో ఖర్చు పెట్టాలి, అంతే కదా. ఏమంటే ఈరోజు వ్యవస్థకి దేవుడి దగ్గర నుంచి పొందుకోవటం తెలుసు తప్ప దేవునికి చేయటం తెలియదు ప్రేమన్న దేవుని పిల్లలారా.
ఇదిగో దేవుడి కోసం బ్రతకటంలో రోడ్డు మీదకి వచ్చేసాడు లాజరు. లాజరు కడుపు నిండాలి అంటే ధనవంతుడు తినాలి. ధనవంతుడు తినగానే సరిపోదు, తింటున్నప్పుడు బల్ల మీద నుంచి రొట్టె ముక్కలు కింద పడాలి. పడగానే సరిపోదు, పని మనుషులు ఆ రొట్టె ముక్కలను తీసి ఊడ్చి బయట పడేయాలి. బయట పడగానే లాజరు తింటాడు అనుకోకండి, ఎందుకంటే లాజరుతో ఇంకా కొన్ని ఉన్నవి చూడండి. అంతేకాక అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెననుందంటే బైబిల్లో. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకను. ఈలోపు కుక్కలకు ఆకలి ఎక్కువైపోయింది. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? లాజరు కురుపులను నాకేస్తున్నాయండి. ఇలాంటి ఆయన పడి రొట్టె ముక్కలను తీసుకొని తినగలడంటారా? ఆల్రెడీ కుక్కలు ఉన్నవి. ఈ రొట్టె ముక్కలు పడగానే లాజరు కంటే ముందుగా ఏవి తింటాయండి? కుక్కలే తింటాయండి. ఇదండి భక్తి అంటే, ఇదండి దేవుడి కోసం బ్రతకటం అంటే, ఇదండి పరలోకానికి వెళ్ళేవారు ఉండే స్థితి అండి. ఇది పరలోకానికి వెళ్ళేవారు. ధనవంతుని జీవితాన్ని చూపించాడు. ఇదిగో లాజరు జీవితాన్ని చూపిస్తున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ధనవంతుల్లా బ్రతకాలనుకుంటావు కదా, ధనవంతుల్లానే బ్రతకాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకేంటంటే బ్రతికుండగా అన్నీ కావాలి, చనిపోయిన తర్వాత ఏమీ లేకపోయినా పర్వాలేదు అనుకుంటాం మనం. కానీ లాజరు అలాంటి వాడు కాదు. బ్రతికుండగా నాకేమీ లేకపోయినా చస్తే ఒక మహాలోకం నాకు ఉండాలన్న ఆలోచన కలిగిన వాడండి. కొద్ది కాలం ఉన్నారు, ఆరోగ్యం బాగోలేదు కనుక లాజరే ముందుగా చనిపోయాడు. లాజరు ఇలా మరణించాడో లేదో, బ్రతికున్నప్పుడు ఎవరు ఆయనతో లేరు. మరణించగానే దేవుడు దేవదూతలను పంపాడు. ఎందుకో తెలుసా? నా కుమారుణ్ణి తీసుకొచ్చేయండి. నా కోసం ఎంత కష్టమైనా నష్టమైనా ఆరోగ్యం పోయినా కుక్కల దగ్గర ఉంటున్న భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ భూమి మీద నా కోసం కష్టపడ్డాడు గనక మరణం తర్వాత నా కుమారుడు సుఖపడాలి. ఎందుకంటే భూమి మీద నా కోసం కష్టపడ్డాడు గనక మరణం తర్వాత నా కుమారుడు సుఖపడాలి. అందుకే దేవదూతలను పంపించి లాజరును తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని రమ్మని ఎక్కడ ఉంచాడో తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకొనున్నట్లు పెట్టారండి. ఎంతండి కష్టం? చచ్చిపోయేంతవరకే కష్టం. ఎంత? నువ్వు కన్ను మూసేంతవరకే. కన్ను మూసిన తర్వాత ఒక మహాలోకం నీ కొరకు సిద్ధంగా ఉందయ్యా. ఎందుకు దాన్ని ప్రేమించలేకపోతున్నావు? ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? ఇదే నిజం అనుకుంటున్నావా? ఈరోజు కళ్ళకు కనిపించిన వారు రేపు కనిపించరు. అంతెందుకంటే ఉదయం కనిపించిన వారు సాయంకాలానికి కనిపిస్తారన్న గ్యారెంటీ లేదు. మాయమైపోయే లోకంలో ఉంటూ, చావు కలిగిన శరీరంలో ఉంటూ ఇది నిజం అనుకుంటున్నావంటే నువ్వు మోసపోతున్నావు. ఇక్కడే సుఖపడాలనుకుంటున్నావంటే నువ్వు మోసపోతున్నావు. ఆ తర్వాత కష్టం అనేది నీ కోసం సిద్ధంగా ఉంది. అందుకే లాజరు మరణించగానే దేవదూతలు వచ్చాయి. లాజరు, దేవుడు నిన్ను తీసుకొని రమ్మన్నాడయ్యా. ఎంత కష్టపడ్డావు దేవుడి కోసం, నువ్వు ఎంత కష్టపడ్డావు. నీ కష్టానికి దేవుడు పొంగిపోయాడు. అనారోగ్యం వచ్చినా లెక్క చేయలేదు, ఎవరు నీ దగ్గర రాకపోయినా లెక్క చేయలేదు, వాకిట్లో పడున్నానని ఎన్నడూ బాధపడలేదు, కనీసం నాకు తినటానికి తిండి లేదని ఏ రోజు నువ్వు ఆలోచించలేదు, దేవుణ్ణి నిందించను లేదు. ఏంటి దేవుడా నీకోసం బ్రతుకుతున్నందుకు నాకు ఏమి ఇవ్వట్లేదు, ఆకాశ వాకిళ్ళు విప్పని ప్రార్థన చేయలేదు. దేవుడి కోసం కష్టపడటం అంటే మహాభాగ్యం అండి. ఇది అందరికీ దక్కనిది. ఇక సుఖపడే ధనవంతుడి గురించి అంటారా? ఎంతసేపు కూడా సుఖపడతారండి? 60, 70, 80, 90, పోనీ 100 సంవత్సరాలు నువ్వు బ్రతికినా ఆయాసము దుఃఖమే. ఇంకా ఎందుకు? 50 సంవత్సరాలు దాటిందనుకోండి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళకు కుటుంబాలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు కుటుంబం స్టార్ట్ కాగానే మనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంతే కదా? అంతే. ఇక ఎవరు పట్టించుకుంటారు మనల్ని? నువ్వు నడవగలిగినప్పుడే మంచాల పడ్డావంటే నీకు సీన్ అంతా అర్థమైపోద్ది. ఇంకెవరు పట్టించుకోరు మనల్ని. అయిపోయింది జీవితం.
అయిపోయింది జీవితం. ఎంతకాలం తినగలవు, ఎంతకాలం తినగలవు, ఎంతకాలం తాగగలవు, ఎంతకాలం కాస్ట్లీ దుస్తులు వేసుకోగలవు? ఈ శరీరం పెట్టెలోకి వెళ్ళిపోయేంతవరకే కదా. చచ్చిపోయామనుకోండి, స్నానం చేసి ఒకే ఒక్క డ్రెస్ వేసి మట్టేస్తారు, అయిపోయింది. ఇక డ్రెస్సులు ఏమి లేవు, ఇక బట్టలు ఏమి లేవు మనకి. ఎంతకాలం అండి? నీటి ఆవిరి. ఈ సుఖాలన్నీ ఎగిసిపోయే నీటి ఆవిరి లాంటివి. ధనవంతుడికి అర్థం కాలేదు. ధనవంతుడు కూడా చనిపోయాడు. 22వ వచనంలో చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో. ముందు ఆరోగ్యం బాగలేదు కనుక లాజరు చనిపోయాడు. నెక్స్ట్ ధనవంతుడే చనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు డైరెక్ట్ సుఖాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాధలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సుఖపడుతున్నవాడు మరణించగానే అప్పుడతడు ఇక్కడ కన్ను మూయగానే వెళ్ళిపోయాడు. వారు శ్రేయస్సు కలిగి తమ దినమును గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వెళ్ళిపోయాడు ఒక్క క్షణంలోనే. అక్కడ వెళ్ళగానే ఏం స్టార్ట్ అయిందో తెలుసా? బాధ. ఎందుకు ఈ బాధ? దేవుడు కోసం బ్రతకనందుకు ఈ బాధ. ఎంతకాలం ఈ బాధ? కోట్ల సంవత్సరాల బాధ. అగ్ని ఆరదా? ఆరదు. ధనవంతుడు చావడా? ఆల్రెడీ మరణించే వెళ్ళాడు. ఇంకెక్కడిది చావు? మరణించే అక్కడికి వెళ్ళాడు, చావు లేదు. మరి ఎంతకాలం ఉండాలి? ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఉండాలి. బాధ 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 బాధ. తట్టుకోగలరా? అగ్ని మన శరీరానికి తగిలితేనే అయ్య బాబోయ్ అంటాం మనం. నువ్వే అగ్నిలో కోట్ల సంవత్సరం కాలుతుంటే నువ్వు చావకుండా, అగ్ని ఆరకుండా మీరు ఉండగలరా? మన వల్ల కాదండి. ఆల్రెడీ ధనవంతుడు అనుభవిస్తున్నాడు. నేటికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3500 సంవత్సరాల నుంచి ఆ అగ్నిలో కాలుతున్నాడు. 3500 సంవత్సరాల నుంచి కాలుతున్నాడు. వాడు భూమి మీద బ్రతికిన కాలం ఎంత? ఆఫ్టర్ ఆల్ 60, 70, 80, 90 పోని 100 అనుకోండి. 100 సంవత్సరాలు సుఖపడినందుకు పాతాళ లోకానికి వెళ్ళి ఎంతకాలం నుంచి బాధపడుతున్నాడు తెలుసా? 3500 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడండి. ఇక్కడ సుఖం తక్కువ, మరణించిన తర్వాత కష్టం ఎక్కువ. లాజరు ఎంతకాలం బ్రతికాడు? 40, 50, 60. ఈ 60 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరణించిన తర్వాత నేటికి 3500 సంవత్సరాలకు 3500 సంవత్సరాలుగా అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడండి. ఇదిగో ఈ భూమి మీద కష్టం తక్కువ, మరణించిన తర్వాత సుఖం ఎక్కువ. ఎంత బాగుందండి. పెద్దలు కూడా అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే ఇప్పుడు కష్టపడితేనే కానీ తర్వాత సుఖపడతావురా. ఇప్పుడే నువ్వు సుఖపడ్డావు అనుకోండి, ఆ తర్వాత నువ్వు కష్టపడతావు అని చెప్తారు. నిజమేనండి. దేవుడు కోసం ఇప్పుడే నువ్వు కష్టపడితే ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల సుఖం నీ కొరకుంది. లేదు నేను ఇప్పుడే సుఖపడతానని నువ్వు అనుకుంటే ఇప్పుడు సుఖం తక్కువ, ఇప్పుడు సుఖం తక్కువ, ఆ తర్వాత నువ్వు కాలిపోవలసిన కాలం ఎక్కువ. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అందుకే ఇదిగో లాజరును పంపు, నాకు నీళ్లు కావాలని అరుస్తున్నాడండి. భూమి మీద సుఖపడిన వాడు బాధపడుతూ నాకు నీళ్లు కావాలంటే లాజరు నీళ్ళిచ్చే స్థితిలో లేడు. లాజరును అబ్రహాము గారు పంపించే స్థితిలో లేడు. అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడు ప్లీజ్, ఆ లాజరును పంపు, నీళ్ళిచ్చి ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని మాటలుగా చెప్పట్లేదు, కేకలు వేసి చెబుతున్నాడంటే ఎంత బాధపడుతున్నాడో చూడండి. అందుకే తలకిందులైపోతారండి. ఈ భూమి మీద ఉన్న ధనవంతులందరూ తలకిందులైపోతారు. దేవుని కోసం కష్టపడుతున్న వారందరూ అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపడతారు. అదే చెబుతున్నాడు యేసుక్రీస్తు మనకి. ఎప్పుడైతే ఈ ధనవంతుడు కేకలు వేస్తున్నాడో అబ్రహాము ధనవంతుడితో చెబుతున్న మాట ఈ రాత్రి మనందరికీ అర్థం కావలసిన మాట. చూడండి 25వ వచనం, లూకాసు వార్త
16వ అధ్యాయము 25వ వచనం. యాతన పడుచున్నానని కేకలు వేసి నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. ఇప్పుడు ఎందుకు కాలిపోతున్నావో నీకు తెలుసా? అసలు ఎందుకు నువ్వు ఈ వేదనకరమైన స్థలానికి నువ్వు వచ్చావో తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకు వచ్చాను నేను? భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించావు. అది నువ్వు చేసిన తప్పు. చూసారా? చట్టాలలో నేరాలు ఎలా ఉంటాయో దేవుడు చట్టంలో నేరం ఏంటో తెలుసా? మీరు మీ కోసం బ్రతకటం నేరం, పాపం. మరి ఎవరి కోసం బ్రతకాలి? నిన్ను కన్న దేవుడి కోసం బ్రతకాలి. అందుకే అబ్రహాం చెప్తున్నాడు ఏమని? నువ్వు ఎందుకు నా ఈ వేదనకరమైన స్థలంలో కాలిపోతున్నావంటే, దేవుడు నీకు జీవితకాలాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. నీకు మంచి ఆకారాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. నువ్వేం చేసావు? నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. లాజర్ ఏం చేశాడు? కష్టం అనుభవించాడు. దేవుడి కోసం కష్టపడిన వాడు ఇదిగో నా రొమ్మను ఆనుకొని ఆనందపడుతున్నాడు, నెమ్మది పొందుతున్నాడు. దేవుడి కోసం కాకుండా నువ్వు సుఖపడ్డావు అంటే భూమి మీద మనకిష్టానుసారంగా సుఖపడితే దేవుడు ఒప్పుకోడని మనకు అర్థమవుతుంది. ఏంటి విడ్డూరం కనిపించటం లేదు? నేను నా కోసం బ్రతికితే దేవునికి ఏంటయ్యా అని నువ్వు అడగొచ్చు. నేను నా కోసం బ్రతికితే దేవుడికి ఏంటి అనొచ్చు. అసలు నిన్ను పుట్టించింది నీ కోసం బ్రతకమని కాదు, నిన్ను కన్నది నీ కోసం బ్రతకమని కాదు, తన కోసం బ్రతకాలన్న కోరికతో కన్నాడు. ఆయన కంటే నువ్వు వచ్చిన తర్వాత నీ కోసం బ్రతుకుతావా? అదే దేవుడు భరించలేడు. మీరు కొన్న వస్తువులు ఉంటాయి, వస్తువులు మీకు ఉపయోగపడాలా? మీరు వస్తువులకు ఉపయోగపడతారా? ఫ్యాన్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో ఫిట్ చేసుకుందాం. ఫ్యాన్ తిరిగి నీకు గాలిని ఇవ్వాలా, లేదంటే నువ్వు తిరుగుతూ ఫ్యాన్ గాలిని ఇస్తావా? ఏది రైట్? కొనుక్కున్నావు గనక మనకు ఉపయోగపడాలి, కొనుక్కున్నావు గనక నీకు ఉపయోగపడాలి. కన్నాడు గనక నువ్వు ఆయనకు ఉపయోగపడాలి. నిన్ను కన్నాడు ఆయన, కొనుక్కున్నది నీకెలా ఉపయోగపడుతుందో నిన్ను కన్నాడు దేవుడు. నీ కోసం బ్రతకడానికి కనలేదు, ఆయన కోసం బ్రతకడానికి కన్నాడు. ఆయన కోసం బ్రతకాలి. నువ్వు ఆయన కోసం బ్రతుకుతామని నీకు ఆకారాన్ని ఇచ్చాడు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతామని ఈ ప్రకృతిని కలిగించాడు. నువ్వు ఆయన కోసం బ్రతుకుతామని ఇదిగో 60 సంవత్సరాల జీవితకాలాన్ని ఇస్తే భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి నీ కోసం బతుకుతావా? తిని తాగాలని బతుకుతావా? వద్దండి, వద్దు. ఎంతసేపు ఈ చిన్న ఆనందాలు, ఇవన్నీ కూడా చిన్నవి. ఈ చిన్న ఆనందాల కోసం దేవుణ్ణి పక్కన పెడతారా? ఈ చిన్న కోరికల కోసం మీకు జన్మనిచ్చిన పరలోకం మందున్న కన్న తండ్రిని కాదంటారా? ఇది మీకు న్యాయమా చెప్పండి? అన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఈ తుచ్చమైన కోరికల కోసం వద్దనుకుంటారా? మిమ్మల్ని కాపాడుతున్న మీ కన్న తండ్రిని ఈ భూమి మీద ఉంటున్న డబ్బు కోసమో, తిండి కోసమో, దేనికోసమో వద్దనుకుంటారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవేళ వద్దు అని మీరు అనుకుంటే దేవుడు కూడా మిమ్మల్ని వద్దనుకుంటాడు. దేవుడు మిమ్మల్ని వద్దనుకున్నాడంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? ఇదిగో ధనవంతుడు అనుభవిస్తున్న అత్యంత భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోవాలి. అందుకే ఇదిగో ఇదే రాత్రి మీ జీవితానికి చివరి దినం అనుకుంటే దేవుని కోసం ఈ రోజు నుంచైనా బ్రతకడానికి సిద్ధపడాలి. తండ్రి, ఈ రోజు నుంచైనా నేను నీ కోసం బ్రతుకుతాను. ఈ రోజు నుంచైనా ఇదిగో నా శరీరాన్ని నీ కోసం కష్టపడతాను. ఈ రోజు నుంచైనా నా నోటితో నీ మాట చెబుతాను. ఈ రోజు నుంచైనా నా ధనాన్ని, నా ప్రాణాన్ని అవసరమైతే నీ సేవ కోసం అర్పిస్తాను అనగలిగే నిర్ణయం కావాలండి. మారకపోతే ఎందుకండి ఈ మనిషి బ్రతుకు? యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఈ భూమి మీద ఉన్నంతకాలం బాగుంటావేమో, బ్రతుకు ముగిసిన తర్వాత నీ పరిస్థితి అస్సలు బాగుండదు. మిమ్మల్ని భయపడటం కాదు, మిమ్మల్ని అర్థిస్తున్నాను.
మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మానవ జీవితాలు బాగుపడాలి. రాబోయే ఉగ్రత ఏంటో తెలియక ఇష్టానుసారంగా బ్రతికి మట్టిలో కలిసిపోతే ఆ తర్వాత దేవుని చేతుల్లో పడితే ఇదిగో ధనవంతుడున్న చోటికి జారిపోతామండి, జారిపోతాం. మనిషికి మరణం ముగింపు కాదు, కొనసాగింపు. ఉంటే భూమి మీదనైనా ఉండాలి, లేకపోతే పరలోకంలోనైనా ఉండాలి. పరలోకంలో కూడా లేకపోతే పాతాళ లోకంలో నరకంలోనైనా ఉండాలి. భూమి మీద 60 సంవత్సరాలు, కానీ పరలోకానికి వెళ్ళినా పాతాళ లోకానికి వెళ్ళినా కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు ఆనందాన్నైనా అనుభవించాలి, లేకపోతే దుఃఖాన్నైనా అనుభవించాలి. ఏది బాగుందో ఆలోచించండి ఒక్కసారి, ఏది బాగుంది? ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ అనే ఒక జిల్లా ఉందండి. మహబూబ్ నగర్ అనే ఒక జిల్లా ఈ సమ్మర్లో నీటి కోసం చాలా కష్టపడతారు. ఈ సమ్మర్లో పొలాలను పండించుకోవటానికి, పంటలకు నీళ్లు పెట్టుకోవటానికి ఈ సమ్మర్లో, ఈ ఎండాకాలంలో నీరు దొరకటం కష్టం కనుక ఏం చేస్తారంటే బోరు బావులను తవ్వుతారు. వాటిని ఏమంటారంటే తెలుగులో బోరు బావులు అని పిలుస్తారు. బహుశా ఈ ప్రాంతాలలో కూడా మరి పొలాలకు నీళ్ళు అందించుకోవటానికి బోర్స్ వేసుకుంటారు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఒక రైతు ఏం చేశాడంటే తనకున్న చిన్న పొలాన్ని పండించుకొని అప్పులు తీర్చుకోవాలన్న ఆలోచన కలిగి ఇంచుమించు ఒక 200 నుంచి 250 అడుగుల లోతులకు వెళ్ళాడు, నీళ్లు పడతాయేమో అని. అసలే కష్టం. అప్పు తెచ్చి ఇంచుమించు 30,000 రూపాయలు బోరు వేస్తే 250 మీటర్ల లోతుల్లోకి వెళ్ళిన తర్వాత, అడుగుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బండ పడిపోయిందండి, రాయి పడిపోయింది. బాధతో ఎవరితో చెప్పుకోలేకుండా, దాన్ని మూసివేయకుండా అసలు నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ మదనపడుతూ ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాడు. భార్యను కూర్చోబెట్టి మన పరిస్థితి ఏంటి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, అప్పులేంటి, మన పరిస్థితి ఏంటని బాధపడుతూనే ఆ రోజు నిద్రపోయాడు. తెల్లవారి మళ్ళీ బోరుబావు దగ్గరికి వెళ్ళి పొలంలో ఏదో పని చేస్తున్నప్పుడు తమతో పాటు 2 పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళారు. తల్లిదండ్రులు 2 పని చేస్తున్నప్పుడు ఈ చిన్న పిల్లలిద్దరు ఆడుకుంటూ అందులో చిన్నవాడు ఏం చేశాడంటే పెద్దవాడికి దొరకకుండా తప్పించుకోవాలని ఆటలో భాగంగా ఆ బోరుబావిలోకి తలపెట్టి పడిపోయాడండి. కాబట్టి ఇది జరిగిందండి, జరిగిన వాస్తవం. ఇంచుమించు 250 అడుగుల లోతుల్లో ఉంటున్న ఆ భయంకరమైన బోరుబావిలో పడిపోయాడు. పెద్దవాడు ఒకేసారి కేక పెట్టేసి నానా 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 తమ్ముడు పడిపోయాడు సరికి ఎక్కడో కింద పడ్డాడేమో అనుకుని గబగబుచ్చి ఒరే ఎక్కడ పడ్డారా తమ్ముడు అన్నప్పుడు ఆ బోరుబావిని చూపించాడండి. చిన్న ప్రాణం అవ్వటం వల్ల తలకిందులుగా పడిపోయాడు గనక ఆ పైపులో ఇంచుమించు 250 అడుగుల లోతులకు వెళ్ళిపోయాడు. అంతా చీకటి, ఏమీ కనిపించటం లేదు, ఏమి చేయాలో అర్థం అవటం లేదండి. ఈలోపు భార్య వచ్చింది. ఏమైందంటే ఇదిగో మన చిన్న కొడుకు ఇందులో పడిపోయాడనేసరికి ఆ బోరుబావిని చూసి ఆమెకి ఏమనాలో అర్థం కాక స్పృహ తప్పి పడిపోయిందండి. స్పృహ తప్పి పడిపోయింది. ఇక ఆ కన్న తండ్రి ఎలాగైనా తన కొడుకును బ్రతికించుకోవాలి, అది కష్టమని తెలిసినా ఏదో ఒకటి చెయ్యాలని చీకటి పడుతున్న వేళ గబగబ గ్రామానికి వెళ్ళాడు. సర్పంచి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ గ్రామ అధికారి కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా నా కొడుకు ఇదిగో బోరుబావిలో పడిపోయాడు, ఎలాగైనా మీరు రక్షించాలని 2 కాళ్ళను గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నప్పుడు చలించిపోయాడండి గ్రామ అధికారి. చలించిపోయాడు. వెంటనే కలెక్టర్కు ఫోన్ చేశాడు. కలెక్టర్ కూడా జేసీపీలు ప్రొక్లైన్లు పంపించేశాడు. ఆ రోజు ఊరు వాళ్ళందరూ తమ ఊరివాడైనా మరి ఈ రైతు కొడుకు బోరుబావిలో పడ్డాడన్న సంగతి తెలిసి ఎవరికి తిండి సహించలేదు, ఎవరు నిద్రపోలేదు. ఎలాగైనా ఆ బాబును రక్షించాలని పనికి పోయి అలిసిపోయి వచ్చిన వారు తిరిగి మళ్ళీ పని చేయడానికి ఊరంతా కదిలిందండి.
ఊరంతా కదిలింది. ప్రొక్రేన్లు మట్టి తీస్తున్నారు, ఊరంతా పని చేస్తుంది. వాళ్ళకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఎలాగైనా ఆ బాబును రక్షించాలి. ఈలోపు తల్లి ఏం చేస్తుంది తెలుసా? వీళ్ళు తీసేలోపు నా కొడుకు బ్రతికుండాలని ఆ పైపు గుండా నెమ్మదిగా నీళ్లు పోస్తుందండి. ఎందుకు తెలుసా? ఈ నీళ్లు తాగైనా నా కొడుకు బ్రతుకుతాడేమో, కనీసం ఈ నీళ్లు తాగైనా నా కొడుకు బ్రతుకుతాడు, ఎలాగైనా కొడుకును దక్కించుకోవాలని నిద్రాహారాలు మాని 48 గంటలు తవ్వేశారండి. దూరం నుంచి తవ్వుకుంటూ 250 అడుగుల లోతుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక బాబును తీసే సమయం వచ్చేసిందండి. కలెక్టర్ గారి రైతుని పిలిచి, ఏమయ్యా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడట. ఏమండి నాకు 3 పిల్లలండి, ఇదిగో వీడు 2వ వాడండి అన్నాడు. కలెక్టర్ ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా ఇతను చనిపోయినా నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఇతడు చనిపోయినా నీకు 2 పిల్లలు ఉన్నారు కదా అన్నాడు. ఎందుకు? ఒకవేళ ఆ శవాన్ని చూసి గుండె ఆగి తండ్రి చచ్చిపోతాడేమో అని. అప్పుడు ఏమన్నాడో తెలుసా? 2 ఉన్నారని ఒకరిని చంపుకోమంటారా? 2 ఉన్నారని ఒకరిని చంపుకోమంటారా? నాకు 3 కావాలండి అన్నాడు నా తండ్రి. నాకు 3 కావాలన్నాడు. తవ్వుకుంటూ వెళ్ళి బాబును తీసేసరికి శవమైపోయాడు. గాలి అందక, ఊపిరాడక, తలకిందులుగా పడిపోవటం వల్ల ఆ చిన్న ప్రాణం వెలవెలలాడిపోయి చనిపోయింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదెందుకు చెబుతున్నానో తెలుసా? ఏదో జరిగిన సంఘటన మీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? జరగబోయే సంఘటన మీకు అర్థం అవ్వాలని. ఎవరో బోరుబావిలో పడ్డారనగానే మీకెంత బాధేసింది కదా. ఎవరో బోరుబావిలో పడ్డాడు పిల్లగాడు అనేసరికి మనం ఏమనుకుంటున్నాం? అయ్యో పాపం అనుకుంటున్నాం కదా. ఇది జరిగిపోయింది. ఇక జరగబోయేది చెప్పమంటారా? ఈ చిన్న జీవితకాలం దేవుడు కోసం మీరు బ్రతకకపోతే అంతకంటే భయంకరమైన బోరుబావిలో మీరే పడతారు. జాగ్రత్త. ఈ చిన్న జీవితకాలం దేవుడు కోసం బ్రతకకపోతే అది 250 అడుగుల లోతు, కానీ నరకం కొన్ని లక్షల అడుగుల లోతు. మీ పిల్లలే పడిపోతారు దేవుడి కోసం బ్రతకకపోతే. ఎవరో పడిపోయారనేసరికి బాధేసింది కదా, మరి మీరే పడిపోయేటట్టుగా ఉన్నారు. దీని సంగతి ఏంటి? ఆలోచిస్తున్నారా? ఈ భూమి మీద బోరుబావిలో పడిన ప్రొక్రియలు వచ్చి కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. దేవుడే నిన్ను నరకంలో వేస్తే నిన్ను కాపాడటానికి ఎవరు వస్తారు చెప్పు? దేవుడే నిన్ను నరకంలో పడేస్తే నిన్ను కాపాడటానికి ఎవరు వస్తారు? చెప్పండి ఎవరు వస్తారు? ఈ బోరుబావిలో పడితే కొన్ని క్షణాలు బాధపడతాం, ఆ తర్వాత చచ్చిపోతామంటే బాధ లేదు. కానీ భయంకరమైన అగ్నిగుండం అనే నరకంలో బోరుబావిలో పడితే చావు లేదు కదా. కొంతకాలం బాధపడి చావటానికి నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. చూసారా? వద్దు. ఆ భయంకరమైన బోరుబావిలో, అగ్నిగుండం అనే బోరుబావిలో మనం పడకూడదు. మన పిల్లలు పడకూడదు. మన పిల్లలు పడకూడదు. ఈ చిన్న జీవితకాలాన్ని దేవుడి కోసం బ్రతికితే మహా ఆనందమైన లోకానికి వెళతాం. మనిషికి మరణం ముగింపు కాదు, కొనసాగింపు. పరలోకంలో కోట్ల సంవత్సరాల ఆనందంగా ఉండవలసిన వారు తుచ్చమైన ఈ కోరికల కోసం నరకానికి వెళతావా చెప్పు? పరలోకమందున్న తండ్రి ఏమంటున్నాడో తెలుసా? ఒక్కడు నశించడానికి నాకు ఇష్టం లేదంటున్నాడంటే. నీకు 2 ఉన్నారు కదా అంటే నాకు 3 కావాలని ఎలా తండ్రి అన్నాడో, ఇదిగో పరలోకమందున్న మన కన్న తండ్రి ఎవడు నశించడానికి ఆయనకి ఇష్టము లేదు. నాకు అందరూ కావాలి. నా పిల్లలు 680 కోట్ల మంది నా పిల్లలందరూ నాకు కావాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. మరి కాపాడేవారు ఎవరున్నారు చెప్పండి? ఒక పిల్లవాడిని కాపాడటానికి ఊరంతా కదిలింది కదా. ఈ షోలాపూర్ను కాపాడటానికి మీరందరూ కదులుతారా చెప్పండి? ఈ షోలాపూర్ను కాపాడటానికి మీరందరూ కదులుతారా? మీకున్నది ఇవ్వగలరా? మీరు త్యాగం అయిపోగలరా? లేదు. ఈరోజు వింటాం, రేపటి నుంచి మన పనులు, మన గోల అయిపోయింది. అంతేనా జీవితం? ఇలా గతించిపోతుంటే ఏదో ఒక రోజు నువ్వు కన్ను మూస్తే నాశనానికి వెళ్ళిపోతారు. ప్రేమైన దేవుని పిల్లలారా,
నాశనానికి వెళ్ళిపోతారు. దేవుని కోసం కాపాడటానికి ప్రతి ఒక్కరూ రావాలి. ఒక పిల్లవాడిని కాపాడటానికి ఎలా ఊరంతా నడుము కట్టిందో పాడైపోతున్న సమాజాన్ని కాపాడటానికి క్రైస్తవులుగా ఉంటున్న మనమంతా ఏం చేస్తున్నారు? నాశనానికి వెళ్ళిపోతున్న వారిని నువ్వు కాపాడకపోతే, నువ్వు వాక్యాన్ని అందించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? ఎవరో కదా అనుకుంటున్నావా? పోతుంది నీ తమ్ముడే. ఎందుకు? అందరం ఆదాము గర్భం నుంచి వచ్చిన వారమే. మన అందరిది ఒకే కుటుంబం. పిల్లవాడిని కాపాడటానికి ఊరు ఎలా కదిలిందో, ఏమండి, పాడైపోతున్న సమాజాన్ని కాపాడటానికి, వాక్యాన్ని అందించి దేవుని పాదాలకు నడిపించటానికి సంఘాలు కదలాలి. సంఘం కదలాలి. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ కదలాలండి. ఏమండి, ఒక చిన్న బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న ఆనందండి ఇదిగో ఈ కార్యక్రమాన్ని చేశాడు. కొన్ని వేలాది రూపాయల ఖర్చు పెట్టి కార్యక్రమం చేశాడు. ఎందుకు?